హల్లెలూయా. మన కొదువు ఉన్నా కానీ, ఇప్పుడు ఇలా ఒకవేళ మన కొదువు ఉన్నా కానీ కొదువు తెరిచే దేవుడు అనమాట మన దేవుడు. మనకి ఏదైనా కొదువ, మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు తెరచడానికి మన ప్రభువుకు శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కృపాసనం వద్దకు పరిగెత్తుకొని మనం రావాలి, యేసు దగ్గరకు పరిగెత్తుకొని రావాలి, ప్రభుత్వం మనం హృదయం తెరిచి మనం మాట్లాడాలి, బాధలంతా చెప్పాలి అన్నమాట. కానీ మన మనసులు మాత్రం బాధపడవద్దు, మనం కలవరపడవద్దని ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా నా గురుచు మీ గురుచు కోరుతుంది అనమాట. మనం బాధపడవద్దు, ఎందుకంటే తండ్రి ఉన్నాడు కదా, జీవగల దేవుడు ఉన్నాడు కదా. మనం ఎందుకు బాధపడాలి? తండ్రి చూస్తాడు, జీవగల దేవుడు చూస్తాడు. హల్లెలూయా, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఏ విషయం గురించి నేను మీరు దయచేసి బాధపడవద్దు, కలవరపడవద్దు అని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మాట్లాడుతున్నా అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి చింత యావత్తు దేవుని చేతిలో, గొప్ప దేవుని చేతిలో సమర్పించాలి.